యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలండి. కొన్ని విషయాలు నా జీవితంలో జరిగిన విషయాలను మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకొరకంటే నేను యేసుక్రీస్తుని చిన్నతనం నుంచి నమ్ముకున్నాను. నేను ఒకప్పుడు పుట్టుకతో క్రైస్తవుడని కాదు, కానీ నా చిన్నతనాన యేసుక్రీస్తు తెలిసిన తర్వాత యేసుక్రీస్తుని నమ్ముకొని చర్చికి వెళుతూ అలాగా కొన్ని దినములు గడిచిన తర్వాత, నాకు వయసు వచ్చిన తర్వాత, నాకు మ్యారేజ్ అయిన తర్వాత 2004వ సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్నప్పటికీ 2004 అంటే 21 సంవత్సరం. బాప్తిసం తీసుకున్నప్పటికీ బైబిల్లో దేవుళ్ళు ఎంతమంది, దేవుడు ఎవరనే నాకు తెలియదు. ఎందుకొరకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఎవరని తెలియకుండా భక్తి చేసిన. ఇప్పుడు పాత నిబంధన చదువుతున్నప్పుడు నాకు అప్పటికీ అంత జ్ఞానం లేదు, కానీ పాత నిబంధన చదువుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడి గురించి రాయబడుతుంది. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మాట్లాడుతూ ఉంటాడు. ఇజ్రాయెల్ చరిత్ర చదివినప్పుడు మోషే అంటాడు, అయ్యా నీ పేరేమంటే నేను ఉన్నవాడను అనువాడను, మీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్తాడు. ఇలాగా తర్వాత కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కూడా దేవుడికి ప్రార్థన చేస్తాడు. తండ్రి, అనుక్షణము వీరేం చేసినారు వీరెరగరు అంటూ ప్రతి నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాడు. కనుక ఈ 3 విధానాలు నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. అంటే ఇలా నిజానికి దేవుడు ఎవరు అంటే, నీ బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నాకు చెప్పిన విషయాలు ఏంటంటే, బాప్తిసను యేసుప్రభు నిజమైన దేవుడు అని నమ్ముతున్నావా అని అన్నాడు. నాకు తెలియదు కనుక నమ్ముతున్నాను అన్నాను. అలాగనే ఇచ్చిండు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలే, కానీ నమ్మకం ఎలాగో ఏమని నమ్మమని ఇచ్చిండు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నువ్వు నమ్ముతున్నావా, యేసుక్రీస్తు నీ పాపాలు క్షమిస్తాడని నమ్ముతున్నావా అంటే అవును అని ఆయన నమ్మాను. నిజంగా తండ్రి అయిన దేవుడు ఎవరో నాకు అసలే తెలియదు. ఎందుకంటే అక్కడ తండ్రి అనే పదం వింటున్నాం, తర్వాత కొత్త నిబంధనకు వచ్చినాక అక్కడ దేవుడు యెహోవా, దేవుడైన యెహోవాను అని బైబిల్లో అంటాడు. ఇక్కడికి వచ్చినాక ఈయన ప్రార్థన చేస్తుంటారు. కనుక ఇక్కడ యేసుక్రీస్తుని ఇంకొక ఆయన కూడా ఉండు కదా అని అంటే, వీళ్ళు ముగ్గురు ఒకటే అని దాని భావన మాకు ఎలా చెప్పేటోళ్ళంటే, ఒక పండును చూపించి, పండు దేంట్లోనే వస్తుంది, ఒక పండు ఒక బతాయి కావచ్చు, సంత్రం ఉంటుంది కదా, చెట్లో నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ 3 ఉంటాయి కదా, అవి తోడక తీసేస్తారు. తర్వాత ఆ రసం పిండిన తర్వాత గుజ్జు పక్కకి వేస్తారు, రసం వస్తుంది. ఈ 3 ఒకదాంట్లోనే ఉంటాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరే అని చెప్పారు. అంటే అలాగనా అనుకున్నాం. ఎందుకో తెలుసా ఈ విషయం, నేను ఈ విషయం చెప్తున్నానంటే, నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, మరి ఆ తోడకి ఎక్కడ వెళ్ళింది, పిండిన తర్వాత ఆ రసం అంటే తాగడానికి తీసుకుంటాం అనుకో, ఆ గుజ్జు ఎక్కడ పడిపోయింది అనేది మరి వీళ్ళకేం అర్థం కాలేదా, వ్యర్థంగా బోధించారా అని నాకు అనిపించింది. కానీ నేను సేవకు వచ్చిన ఒక 2 సంవత్సరాలు జరిగిన తర్వాత సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. అంటే నా సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అన్నని భగవాన్ దాస్ అన్న గారిని నాకు పరిచయం చేశాడు. మా సహోదరుడు ఏలిషాన్ అని కటంకూరు ప్రాంతంలో ఉంటాడు. ఆయన నా చిన్ననాటి స్నేహితుడు, రేపు వస్తాడు ఇక్కడికి మెసేజ్ చెప్పడానికి. కనుక కొంచెం ఇంట్లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటే రాలేకపోయాడు, రేపు ఖచ్చితంగా వస్తాడు. అయితే ఆయన కొన్ని విషయాలు నాతో చెప్తున్నాడు. అన్న దగ్గర నుంచి తెలుసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చి ఆయన అడిగితే చెప్పేటోడు. నాకు సత్యం తెలుసుకొని ఇప్పటికీ 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలలో అన్నని ఎప్పుడు నువ్వు బోధించిన వాక్యం తప్ప నేను ఇంతవరకు మాట్లాడలేదు. ఎందుకో తెలుసా, ఆయన చెప్పింది నిజమని నమ్మడానికి గల కారణం ఏంటంటే, మా సహోదరుడు అన్నగారు ఉండు కదా, ఆయన చెప్పేటాడు అనమాట. ఏమన్నాడు అంటే, అన్న చెప్పేది రైటే, మీరు వాక్యం పరిశీలించండి. అంటే నాకు ఈయన చెప్తుంది పోదా కరెక్ట్ అవునా కాదా అని అనుకుని ధ్యానం చేసేటని, వాక్యం పరిశీలన చేసేటని వ్యక్తిని, కానీ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది తప్ప అని నా జీవితంలో అనుకున్నవానికి కాదు. అయితే ఎందుకంటే నిజాలు బయటకు వస్తున్నాయి. ఒకప్పుడు నీ బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా మంది దేవుడు నాతో మాట్లాడిన అనేక మంది చెప్పుకుంటున్నప్పుడు, నేను ప్రార్థన చేసేవాడిని. రాత్రి 1 గంటకు లేచి మొఖాలు లేచి
బాగా ప్రార్థన చేసేటోని, దేవుడా నాతో మాట్లాడవా, దేవుడా నాతో మాట్లాడవా అని. ఒక్కరోజు మాట్లాడలేదు దేవుడు. ఇది వాస్తవం అని చెప్తున్నాను. ఒక్కరోజు కూడా వచ్చి ఒరే జాషువా ఏంద్ర నీ బాధ, రోజు అడుగుతునుగా చెప్పు అని దేవుడు నాతో అన్నాడు, మాట్లాడలేదు. కానీ వీళ్ళందరూ చెప్పిన విధానాన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే నిజంగా దేవుడు మంచోడు కాదు, ఇంతమందితో మాట్లాడుతున్న దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదు అనే బాధ కూడా నాకు కలిగింది. తర్వాత నేను నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత, సత్యం తెలుసుకున్న తర్వాత జరిగింది ఏంటంటే దేవుడు ఎవరితో మాట్లాడాడన్న సంగతి తెలుసు. ఇప్పుడు రెండవదిగా టైటిల్ ఏం రాసిన అంటే అర్థం కాని బోధలో వ్యర్థమవుతున్నది ఎవరు, అర్థం కాని బోధలో వ్యర్థం అవుతున్నది ఎవరు? క్రైస్తవులే. క్రైస్తవులకు క్లారిటీ లేదు. ఎందుకో తెలుసా? ఒక ఆయన అడిగితే ముగ్గురు దేవుళ్ళు అని చెప్తాడు, ఒక ఆయన అడిగితే పండును చూపిస్తాడు, ఇంకొక ఆయన అడిగితే ఏమంటాడు కోడిగుడ్డును చూపిస్తాడు, ముగ్గురు ఒకటని చెప్తారు. తర్వాత అంటాడు ఇంకొక ఆయన అడిగితే ఏమంటారంటే దేవుడు ఒకడే అంటారు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే వాళ్ళు కూడా దేవుళ్ళే. నిజంగా ఈ తకమకం అవుతున్న పరిస్థితులలో ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అర్థం చేసుకునే జ్ఞానం కూడా దేవుడు ఇస్తాడు. వాక్యం మీద ఆలోచన కలిగినప్పుడు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకో తెలుసా? నాకు ఆలోచన వచ్చి బైబిల్ నాకు అర్థం కాలేదు, ఎన్ని సంవత్సరాలు చదివిన అర్థం అవుతుంది, ఎన్ని సంవత్సరాలు చదివినా బైబిల్ అర్థం అవ్వట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే అసలు దేవుడు ఎవరో క్లారిటీ కావాలి కదా, దేవుడు ఎవరో క్లారిటీ అయితేనే అర్థం అవుతుంది. అంతవరకు క్లారిటీ కాలే నాకు. తర్వాత సత్యం తెలుసుకున్న తర్వాత చూడండి, ఒక మాట చూపిస్తాను చూడండి మీకు ప్రేమ దేవుని బిడ్డలారా. యోహాను రాసిన సువార్త 20 అధ్యాయము 30-31. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసిన అన్ని గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను. ఏమని నమ్మాలని రాయబడింది? యేసు దేవుని కుమారుడని మీరు నమ్మి ఆయన నామమందు ఏం పొందాలంట? జీవము పొందాలి. ఈ మాట చదివినప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడే. నిజంగా దేవుడు కూడా ఏమంటాడు? యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని నీలోంచి పెట్టుకుని ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కనుక నేను ఆ మాట చదివి నిత్య జీవం చేరాలంటే యేసుక్రీస్తుని ఏమని నమ్మాలి? దేవుని కుమారుడు నమ్మాలి. ఇది మనందరికి తెలుసు, చాలా మంది కూడా చూస్తున్నారు, విన్నారు కూడా ఈ పదాన్ని. అయితే నేను బైబిల్ చదివినప్పుడు నాకు అర్థమైన విషయాలను, ఇది నిజంగా దేవుడిని ఇలాగా సత్యం తెలుసుకున్న తర్వాత ఏంటంటే యేసుక్రీస్తుని ఇలాగా నమ్మాలి కదా అని. తర్వాత కూడా ఇంకొక మాట చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ చాలా చక్కగా క్లారిటీగా మీకు అర్థమయ్యే పదం ఉంటుంది. మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదు. ఒక్క నిమిషం ఆగండి, తర్వాత చదువుతాము. ఎవరు వచ్చిరంట? సత్యవంతుడైన వాణిని ఎరగవలెనని ఎవరు వచ్చిరంట? దేవుని కుమారుడు వచ్చిండు. వచ్చి వివేకమును అనుగ్రహిస్తున్నట. మీరు తెలుసుకోవాలి, ఎవరిని తెలుసుకోవాలని? దేవుని తెలుసుకోవాలని వివేకమును అనుగ్రహిస్తుండు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. కింద మళ్ళీ చదవండి, కంటిన్యూషన్. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యమంతుని అందున్నాము. ఎవరు నిజమైన దేవుడు అంట? పరలోకమందున్న దేవుడే నిజమైన దేవుడు. ఆయన నిత్య జీవమైన, నిత్య జీవం అంటే పరలోకంలో ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. ఈ పదాలన్నీ చదువుతున్నప్పుడు నేను కొన్ని అన్నతో తెలుసుకుంటున్నాను, ఈ మాటలు చదువుతున్నాను, వాస్తవమే కదా, ఇన్ని రోజులు ఎందుకు అర్థం కాలేదు బైబిల్ అంటే? బోధించే విధానం ఏముందంటే, వచ్చిన సేవకులంతా ఏంటంటే ఏది ఏమైనా ప్రజలు ఇంటుర్రు ఎడ్డిగా అని బోధించుకుంటుర్రు, ఏదో డబ్బా నింపుకుంటుర్రు, హ్యాపీగా బతుకుతుర్రు, ఇంతే తప్ప ప్రజలలోనికి సత్యాన్ని తేవట్లేదు. కనుక ఆ సమయంలో జరిగిన విషయం ఏంటంటే, ఈ విషయాలు బయటకు వచ్చిన తర్వాత నిజంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడే కదా, దేవుడు ఒకడే కదా తండ్రి అని ఈ మాట ఇక కొంచెం పబ్లిసిటీ అయిందండి. చాలామందితో అంటున్నాం, ఏమంటున్నాం అంటే, నేను అన్నాను యేసు దేవుడు ఒకడే, త్రిత్వం కాదు, ముగ్గురు ఒకటి కూడా కాదు, ముగ్గురు దేవుళ్ళు కూడా కాదు, బైబిల్ వాక్యం చెప్తుంది దేవుడు ఒకడే అని. ఆ ఒక్క దేవుని యొద్దకే మనం వెళ్ళాలి. ఆ ఒక్క దేవుడు ఎవరు పంపించిండు? యేసుక్రీస్తు ప్రభువుల వారిని పంపించిండు అని చెప్తే కొంతవరకు ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది తయారయ్యారు సేవకులు. కొంతమంది మాత్రం ఆలోచించకుండా
మాట్లాడే మాటలు ఏంటంటే, వీడేదో కంకణం కట్టుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తుండు అని చాలామంది దూషించడము, నిందలు వేయడం మొదలుపెట్టారు. మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తుని ఎలాగ నమ్మాలి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు, ఎవరు పరిచయం చేయడానికి వచ్చిందని చెప్పాను కదా. బాప్తిసం ఎలా తీసుకోవాలనేది ఒకసారి అపోస్తల కార్యం 8వ అధ్యాయము 37-38 చూడండి. ఈ మాట చెప్పి నేను కొన్ని విషయాలు చెప్తానండి. నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను, నమ్ముచున్నానని చెప్పాను. ఫిలిప్పు నపుంసకుడు, ఇద్దరు నీళ్ళలో దిగిరి. అక్కడ ఫిలిప్పు అతనికి బాప్తిసను ఇచ్చాను. చూసారండి, ఇక్కడ నపుంసకుని గురించి రాస్తాడు. యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు, ఇదంతా మనకు తెలిసిన విషయమే. చదువుతున్నప్పుడు నపుంసకునికి అర్థం కాకుంటే పరిశుద్ధాత్ముడు ఎవరిని ప్రేరేపిస్తాడు? ఫిలిప్పుని ప్రేరేపించి పరిగెత్తుకుంటూ వెళ్ళి నపుంసకునికి అర్థమయ్యేలాగా చెప్పమన్నప్పుడు మరి ఫిలిప్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నపుంసకుడు చదువుతున్న ఒక యెషయా గ్రంథాన్ని దాన్ని వివరించి చెప్తాడు. వివరించి చెప్పి ఆయన ఏమని నమ్మమని చెప్పాడు? యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మవలెను. అంటే ఆయన ఏమంటుండు? నా పూర్ణ మనసుతో, నా పూర్ణ హృదయంతో నేను ఏమని నమ్ముతున్నాను? యేసుక్రీస్తుని దేవుని కుమారుడని. బాప్తిసం కూడా నాకు డౌట్ వచ్చేసింది. అయితే నేను వాక్యానుసారమైన బాప్తిసం తీసుకోలేదు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. చాలామంది ఏమంటే నేను పుట్టిన కాంచెల హాస్పిటల్ తెలియదు నాకు అనేటోళ్ళు ఉన్నారు ఎక్కడెవరైనా? అందరు హాస్పిటల్కి వెళ్ళినవి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టరు మీకు రాసిన మందు చిట్టి తీసుకొని మెడికల్ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ మెడికల్ షాపులు ఇచ్చే వ్యక్తి వేరే మందులు ఇస్తే మీరు వచ్చిన రోగం పోయిద్దా? డాక్టర్ 15 రోజులు రాసిండు. నెల వాడినే పోతుందా? 2 నెలలు వాడితే, 6 నెలలు వాడితే ఉన్న కిడ్నీలు ఖరాబ్ అయిపోతాయి. అంతే కదా? నీకు వచ్చిన రోగానికి డాక్టర్ ఏదైతే రాసిండో ఆ మెడికల్ షాప్ వ్యక్తి కూడా అదే ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు నువ్వు అది వాడితేనే కరెక్ట్గా నీ రోగం నయం అవుతుంది. కనుక ఇక్కడ దేవుడు చెప్పింది ఒకటి, సేవకులు చెప్పేది వీళ్ళకి ఏం లేదంటే గ్రహింపు లేదు. నేను ఆలోచన చేసి మేము తీసుకున్న బాప్తిసం కూడా వాక్యానుసారమైంది కాదు. యేసుక్రీస్తుని నాకు బాగా గుర్తుంది. ఏమని నమ్మమన్నాడు? నిజమైన దేవుడు అని నమ్మమన్నాడు. నిజమైన దేవుడు అని ఎవరి గురించి చెప్తుందుకు వచ్చిండు? యేసుక్రీస్తు దేవుని గురించి చెప్పడానికి వచ్చిండు. 1 యోహాను పత్రిక చదివినాం కదా, 5వ అధ్యాయం 20వ వచనం. సత్యవంతుడైన వాని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకి ఏమనుగ్రహించినట? వివేకమును అనుగ్రహించండు. కనుక ఒకసారి ఆలోచన చేయాలి ప్రియమైన. ఈ విషయాలన్నీ ధ్యానం చేస్తూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు బైబిల్ చదువుతూ బాగా పట్టుదలతో ఈ నిజాలు ఎన్నో తెలుసుకోవాలి. డౌట్ వచ్చినప్పుడు నాకంటే కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళు అడగాలని అడుగుతూ తెలుసుకొని వాక్యాన్ని పరిశీలన చేస్తూ ప్రజల్లోకి ప్రకటన బయటికి వెళ్ళిందండి. వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న సేవకులు కావచ్చు, ఆ సంఘస్థులు కావచ్చు, అందరూ ఒకటిగా మారిపోయి ఏంది యేసుప్రభు దేవుడు కాదా? యేసుప్రభు దేవుడు కాదా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్నంత నిత్య జీవం వస్తుందని చెప్తే యేసుప్రభు దేవుడు కాదా? యేసుప్రభు దేవుడు కాదా అనే భావనంతో నిజంగా కాల్ని ఒకటైపోయి ఇక పాప నాతో పాటు నాకు 2 సహోదరులు ఉంటారు. వాళ్ళు కూడా అదే సత్యాన్ని బోధిస్తుర్రు. ఇక వాళ్ళకంటే నేను కొంచెం వయసులో చిన్నోని, ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ప్రకటిస్తారో ఆ వ్యక్తిని తీసుకొచ్చినోని. ఇక అందరి దుష్టులు బాగా ఫోకస్ అయిపోయా. ఎవడో తెలుసా ఈ కార్యం చేసేందా? ఈ నీచుడు ఎవడో తెలుసా? ఫలానోడు. అదెవరో నేనే. ఎందుకొరకంటే వాడి వల్లే యేసుప్రభు దేవుడు కాదా అనేది ప్రకటింపబడుతుంది. మన కాలికి ఒక దరిద్రము. దొంగ బోధకులు, దొంగలని నిజంగా ప్రేమ దేవుని బిడ్డలారా ఎన్ని బాధలో తెలుసా? ఆ బాధలు పడుతుంటే చర్చిలల్లా మా పేరు చెప్పుకొని ఆ పాస్టర్ లేడువా ఓ అని ఒరే సంఘంకి వచ్చినోడు తాగి నశించిపోతుంటే కాపాడుకునే సోమత లేదు. కానీ ఒక సత్యాన్ని చెప్పిన సేవకుని పట్టుకొని నిందిస్తూ ఏడవడం, శాపనార్థాలు పెడుతూ ద్వేషిస్తున్నారు. తర్వాత నాకు పెద్ద ఫ్యామిలీ, నా ఫ్యామిలీలో నన్ను అంటారు, ఒరే ఎందుకురో నీ సేవ నువ్వు చేసుకోక యేసుప్రభు దేవుడు ఎందుకు కాదంటున్నావు నువ్వు చెప్పు అని మా ఊరు. నన్ను సత్యం తెలిసిన తర్వాత మాత్రం ఆగకూడదు, తప్పండి. సత్యం తెలిసింది కనుక ఖచ్చితంగా చెప్పాలి. యేసుక్రీస్తుని చంపుతారని తెలుసా తెలియదా? యేసుక్రీస్తుకు తెలుసా తెలియదా? వచ్చిండా సావడానికే కదా. వాడు సత్యం చెప్పిన తర్వాత తిడతారు అనే సంగతి మనకు కూడా తెలుసు. నా నిమిత్తమే మిమ్మల్ని ఏం చేస్తారు? జనులు నిందిస్తారు, దూషిస్తారు, చెడ్డ మాటలు వలుకుతారు మీ మీద అన్నారు. నిజంగా ఆ వాక్యం నా పట్ల నెరవేరిందని. ఏమండి వాళ్ళు అంటారు, ఒక ఆయన అంటాడు, నీకు ఇంత మునుపు రోగం వచ్చినప్పుడు ఎవరు బతికిచ్చిరో తెలుసా? దేవుడు బతికిచ్చిండు అన్న.
ఏ దేవుడు అన్నాడు. తండ్రి అయిన దేవుడు అని చెప్పిన. తండ్రి అయిన దేవుడే కదండి బతికిచ్చేది, పుట్టించింది కూడా ఆయనే కదా. తండ్రి అయిన దేవుడే అని చెప్తే అంటే యేసుప్రభు దేవుడు కాదనే నీ అభిప్రాయం, నీ కర్మ అంటే యేసుప్రభు నన్ను చంపేస్తాడని అర్థమైందా? ఇప్పుడు యేసుప్రభు నన్ను ఏం చేస్తాడు? రోగం వస్తే నేను బతికిచ్చింది ఎవరు? యేసుప్రభు. కానీ నువ్వు ఎవరు అంటున్నావు? తండ్రి అయిన దేవుణ్ణి. అంటే వీళ్ళ దృష్టిలో తండ్రి అయిన దేవుడు ఇష్టం లేదు. మీకు అర్థమైందా? వీళ్ళ దృష్టిలో తండ్రి అయిన దేవుడు అసలు సృష్టికర్త ఇష్టమే లేదు. ఒక ఆమె బొబ్బలు పెడుతూ నాతో మాట్లాడుతుంది. ఎవరయ్యా నువ్వు యెహోవా దేవుడు అంటున్నావు అంట, ఆయన ఎవరైనా తెలియదు పాపం. బైబిల్ చదువుతా కదా తెలిసేది. తండ్రి అయిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తుని పంపింది ఎవరు? ఎవడు? ఆయన చిత్తాన్ని నెరవేర్చింది ఎవరు? ఆయన పోయి ఎక్కడున్నా అనేది ఎవరు? నిజంగా ఎంత అజ్ఞానంగా లోకం కాకులు అంటారు కదండి, క్రైస్తవ్యం కాదు వాళ్ళు. నిజంగా అయ్యో ద్వేషిస్తుంటే శాపనార్థాలు పెడుతుంటే మా ఫ్యామిలీలో దిక్కు బాధపడుతూ ఏడుస్తారు. ఎందుకంటే ఓ 10 సంవత్సరాల క్రితం నాకు భయంకరమైన క్యాన్సర్ వచ్చి చచ్చిపోవలసిన నేను బ్రతికిన. నా కుటుంబం ప్రార్థన, నా భార్య ప్రార్థన, సంఘ ప్రార్థన ద్వారా బ్రతికి దేవుని మహాకృపను ప్రభు నన్ను బ్రతికి సేవ చేస్తాను. నా సేవ చేసిన తర్వాత సత్యం తెలిసింది. ఇక మీకు విషయం చెప్పాలని ఎవరు తెలియకుండా నాకే తెలిసింది. ఆ సత్యం నాకు తెలిస్తే నేను పబ్లిసిటీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మాటలు వస్తుంటే నేను కుళ్ళి డౌన్ అయిపోయి తట్టుకోలేని పరిస్థితి. నా గుండె వీక్ అవుతుంది. ఎందుకో తెలుసా? శాపనార్థాలు. మీకు విషయం చెప్పాలని ఒక ఆయన 150-160 మంది సేవకులు ఉంటారు. ఒక పాస్టర్ ఆయన ఒకప్పుడు నాకు సత్యం తెలియనప్పుడు ఆయన నన్ను కొంచెం ఆదరించిన తర్వాత ఆయనకు ఒక శిష్యుడు ఉంటాడు మా దగ్గర. ఆ శిష్యుడు వెళ్ళిపోయి, అయ్యగారు ఆయనకేం సపోర్ట్ చేయకు, ఆయన ఎవరో తెలుసా? దొంగ. అవునా? ఏం చేస్తుండు? ఆయన వెళ్ళిపోయి పీడి సుందరరావు బ్యాచ్లో కలిసి యేసుప్రభు దేవుడు కాదని ప్రకటిస్తాడు. ఆయన నాకు ఫోన్ చేసి అంటాడు, నువ్వు యేసుప్రభు దేవుడు కాదంటున్నావు అంట కదా. అయ్యగారు యేసుప్రభు దేవుడు కాదనేది కాదు, కానీ యేసుక్రీస్తుని దేవుడని నమ్మితే నిత్యజీవం వస్తుందా, దేవుని కుమారుని నమ్మితే నిత్యజీవం వస్తుందా? నాకు కావాలి నిత్యజీవం. ఏమంటే నేను ఎప్పుడో ఒకరోజు చచ్చిపోతా. ఏమంటే 10 ఏళ్ల క్రితం రోగం వస్తే ఇంకెప్పుడు చావనా? చచ్చిపోతాం కదా. ఎప్పుడైనా ఒకరోజు మరణం తప్పదు కదా. మరణం చూడ ఒక బ్రతుకు నరుడు ఎవడైనా ఎవరు లేరండి. ఏదో ఒకరోజు మరణం కంపల్సరీగా వస్తుంది. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? నిజానికి చెప్పాలంటే నా చిన్నతనంలో నేను పరలోకం కావాలని యేసుక్రీస్తుని నమ్ముకున్నా. మా స్నేహితుడు నాకేం చెప్పిండంటే, నా ఇంటి కాలంలో నేను 3వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడు వచ్చానేటోడు, ఒరేయ్ నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే మీ కుటుంబం వాళ్ళందరూ పరలోకం వెళ్తారని చెప్పాడు. లేకుంటే ఆరని అగ్గి నరకం ఉంది, నరకాన్ని పోతాం అన్నాడు. అంటే నేను భయపడిపోయి మా కుటుంబంలో, మా అక్క చెల్లెళ్ళలో, మా అన్నదమ్ములలో, మా తండ్రి మా తల్లి ఎవరు నమ్ముకోకుండా నేను ఒక్కనే యేసుక్రీస్తు నమ్ముకున్నా. మొట్టమొదటిగా నమ్ముకొని చర్చికి వెళ్ళేటని. వెళ్తూ దేవుడు మా కృపను బట్టి కుటుంబం అంతా దేవుళ్ళలోకి వచ్చారు అని నాకు అప్పుడు పరలోకం కావాలనే నేను చర్చికి వెళ్ళినా. ఎందుకంటే నేను ఒక్కని పోతే మా కుటుంబం అంతా పరలోకం పోతామంట, మీ అంతా దేవుని దగ్గర ఉంటామంట. నాకు అంతకంటే ఎక్కువ కావాలని పోయినాం తప్ప రోగం బాగా కావాలని దేవుడి దగ్గరకు వచ్చినని కాదు. ఏదో ఒకరోజు మరణం ఉంటుంది, నాకు నిత్య జీవం కావాలి. కానీ ఎలా నమ్ముతూ నిత్య జీవం వస్తుంది? వాక్యానుసారంగా. దేవుడు ఇంత స్వచ్ఛంగా లేఖనాలు రాయించిన తర్వాత మన సత్యాన్ని నమ్ముకుంటే అసత్యాన్ని వెంబడిస్తే మనం నిజంగా పరలోకం వెళ్తామా అనే ఒక బాధ ప్రేమ దేవుని బిడ్డలారా. కనుక ఈ విషయాలను నేను బయటికి చెప్పిన తర్వాత భయంకరమైన మాటలు, భయంకరమైన వేదనలు. నేను ఎక్కడైతే 2 ప్రాంతాల సేవ చేస్తున్నా, 2 ప్రాంతాలు చెడగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతాలు కూడా చెడగొట్టేశారు. ఈ రోజు ఈ మంది కాదండి, చాలా మంది ఉండాలి నా దగ్గర. ఈ సంఘంలో చాలా మంది ఉండాలి. ఆ మందిని మొత్తము ఆయన దగ్గర వెళ్ళొద్దు, వాడు మంచి బోధకుడు కాదు, యేసుప్రభు దేవుడు కాదు అంటాడు. ఇదొకటే నేర్చి చెప్తున్నారు అందరితో. చెప్తూ చాలా మందిని వచ్చేటోళ్ళం కూడా కొంతమంది వచ్చి నా దగ్గరికి వాక్యం విని వెళ్ళేటోళ్ళు ఇక్కడికి వాళ్ళు రాలే. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు దేవుడు కాదంటుండు ఫలానా ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మంచోడు కాదు. యథార్థమైన విషయం చెప్పాలన్నా, ఈ రోజు వరకు నేను సంఘం మీద ఆధారపడి బతకట్లేదు. మా సంఘస్థులు అందరు ఇక్కడే ఉన్నాడు, అడగండి. 2 సంఘాల్లో సేవ చేస్తున్నాను, అందరు ఇక్కడే ఊరు. మీకు కావాలని అందరితో మాట్లాడుకోండి, అందరు పరిచయం చేస్తాను. ఏ ఒక్కరు డబ్బులు ఇయ్యనని అడగను. వాళ్ళ వేసిన కానుక డబ్బులు కూడా ఇక్కడనే పెడుతున్నా, పరిచర్యగా వాడుతున్నాను. నా కష్టార్జితాన్ని నేను నా కుటుంబం పోషించుకుంటున్నాను. ఈ రోజు మీటింగ్ అయినా కూడా నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా సంఘస్థులు ఇచ్చేది కాదు, నా చేతి కూడా కొంత పెట్టాలి ప్రభు. నేను నీ పరిచర్య కోసం నేను కొంత పెడితే నాకు తృప్తుంటా తండ్రి. నా డబ్బులు హాస్పిటల్ పాలైతే సంతోషపడను, బాధపడతా. కానీ పరిచర్యకు 10,000 ఖర్చు పెట్టినా సంతోషపడతా. ఇది నా యథార్థమైన విషయం చెప్తున్నాను. ఎందుకొరకంటే అన్ని మాటలు, అన్ని బాధలు అంటుంటే ఆ తర్వాత ఆ పాస్టర్ నాతో ఫోన్ మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా అండి? నీవు, నీ పిల్లలు, నీ భార్య సర్వనాశనం అయిపోతారు అన్నాడు. చాలా బాధపడ్డాను. ఎవడు పెద్ద దైవజనుడు, 150 మంది సేవకులు ఉంటారు ఆయన కాడ. అనుభవం ఉన్న వ్యక్తి, 80 సంవత్సరాల వయసున్న వ్యక్తి, శాపైన అర్థాలు పెడుతున్నాడు, శాపాలు. నేను అడిగాను, నిజంగా మీరు సత్యం చెప్తారా అన్నాను. సత్యమే చెప్తాను అన్నాడు. ఇలా దేవుడు చెప్పించమని చెప్పిండా అన్నాను. అంటున్నాను, లేదు నేనే కావాలని చెప్పిస్తున్నాను తెలుసా నిన్ను అన్నాడు. ఓకే రైట్, మరి పరలోకం వెళ్తారా మీరు అన్నాను.
వెళ్ళకపోయినా పర్లేదు, నిన్ను మాత్రం చేపిస్తానన్నాడు. చూసారండి, నిజంగా మా ఆవిడ ఏడ్చింది, లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతుంటే ఏడ్చింది. ఏం అన్యాయం చేసినండి సేవకులకు, నిజం చెప్పినందుకేనా నాకు వచ్చిన కష్టం? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పినందుకు నేను, నా భార్య, నా పిల్లలు నాశనం అయిపోతామంట. నిజంగా భయంకరమైన మాటలు. ఇంకొక ఆయన నన్ను బాధ పెట్టిస్తారు, యేసు దేవుడు కాదని వాళ్ళు నాశనం అయిపోతారు. ఇంకొక ఆయన అంటాడు వాడు ఏం బాగుపడ్డాడు, యేసు దేవుడు కాదని సర్వనాశనం అయిపోయాడని చెప్తాడు. అంటే ఆస్తి ఫీలింగ్లోకి తీసుకొస్తారు. అంటే నువ్వు కూడా ఒకవేళ అది నమ్మినావంటే, యేసు దేవుడు కాదని నమ్మినవాడు నువ్వు నాశనం అయిపోతావు, నీ ఆస్తి మొత్తం పోతావని చెప్పండి. మీకు విషయం చెప్పాలండి, నేను యేసుక్రీస్తు దేవుడు అన్నప్పుడు మా నాయన 5 ఎకరాల పొలం ఇచ్చిండు. ఎక్కడో తెలుసా? ఒలిగండ ఏట్లా, ఒలిగండకు ముసివాగు ఉంది. యేసు ప్రభు దేవుడుగా దేవుని కుమారుడు అన్న తర్వాత వాగు పెద్దగా వచ్చేసింది, ఆ పొలం మొత్తం కొట్టుకుపోయింది, గుండ్రాలు దేన్ని అంతే, ఏం లేదు. నిజం చెప్తున్నా. నిజం చెప్పాలంటే నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడు ప్రకటించిన తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అలా ఆస్తి చూపించి సేవకులను మోసం చేయడం సిగ్గు రావాలి. కొంచెం బుద్ధి సిగ్గున్న సేవకుడు అయితే ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు వస్తే ఆస్తులు ఇస్తాడు, దేవుడి దగ్గరకు వస్తే సురాగాలు పోతాయి. ఇదే క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది. ఎవడ నిత్య జీవం జరుగుతుంది దేవుడి దగ్గరికి వస్తే. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఎక్కడికి వెళ్తాము? యేసుక్రీస్తు రండి ఆస్తులు ఇస్తాను, రండి రోగాలు స్వస్థపరుస్తాను. మొట్టమొదటి ఏం చదివినాం? అనేక సూచక క్రియలు తన శిష్యులు ఎదుట చేశాను. ఎందుకో తెలుసా? ముందు నమ్మవలసింది ఎవరు నమ్మాలి? శిష్యులు నమ్మాలి. ఎవరినని? నేను దేవుని కుమారుడినని. ఈ మర్మాలు తెలుసుకోరు. ఈరోజు ఏం చెప్తారు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా, నీ అప్పులు తీరుస్తాడు. నువ్వు చేసిన అప్పులు ఆయన ఎందుకు తీరుస్తాడు? వాడు కష్టం చేయకుండా నువ్వు దీన్ని అప్పులు చేసి నువ్వు తీర్చుకోవాలి. అడగాల దేవుని. తెలుసో తెలియక చేసినప్పుడు తండ్రి సహాయం చేయ, కృప చూపు, నేను చేసుకున్న పని నేను వర్ధిల్ల చేయను, ఆయన నా అప్పులు తీర్చుకోవడానికి సాయం చేయ ప్రభు. నువ్వు దేవుని అడిగితే దేవుడు పని ఇస్తాడు, నేను కాదనలేను, ఎందుకంటే ఆయన ఇవ్వగలడు. కానీ నువ్వు ఇంట్లో కూర్చుంటే దేవుడు ఊరికి అప్పులు తీర్చాడు. అట్లాంటి మనందరూ ఇంట్లో కూర్చోవచ్చు. ఒక ఆమె సాక్ష్యం చెప్పింది, నా ప్లాట్ అమ్మితే 5 లక్షలు వచ్చినాయి, ఇగో ఈ చర్చి కట్టుకోవడానికి 5 లక్షలు ఇచ్చిన, ఇప్పుడు నాకు దేవుడు 50 లక్షల ప్లాట్ ఇచ్చినాను, నా ఇల్లు రాసిస్తాను, నాకు 2 ఇండ్లు ఇవ్వమను, నా ఇల్లు మొత్తం రాసిస్తా, బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేసిస్తా, సంవత్సరానికి అడుగుతా దేవుని 2 ఇండ్లు ఇవ్వమను. ఆమె చెప్పింది 6 నెలలకే 50 లక్షల ప్లాట్ ఇచ్చినాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఇదంతా ఫేక్ న్యూస్, నిజాలు నమ్మాలి. ఒకసారి ఒక వ్యక్తి నాతో చెప్పిండు, ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, ఆయన అడిగెళ్ళింది ఇంకా తెలిసిందాడు ఆయన గురించి నిజం, నువ్వు చెప్పింది కరెక్టే, మోసగాడు ఆయన అన్నాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడు దూరం ఉన్నప్పుడు మనకు అర్థం కాదు, దగ్గర ఉన్నప్పుడు వాళ్ళతో తిరుగుతున్నప్పుడు వాళ్ళ గురించి తిరిగి చూస్తే గుణం కనపడతాంట, దిగు చూస్తే లోతు కనపడతాంట. కాబట్టి బైబిల్లో దిగుతా నీకు తెలుస్తుంది లోతు, సేవకులతో ఉండి చూస్తే తెలుస్తుంది వాళ్ళ తత్వం వస్తుందని. దూరం ఉండి ప్రేమతో మాట్లాడడం అయిపోతుంది ఒకరోజు కలిసి. ఇది వాస్తవాన్ని నమ్మాలి. కనుక ఈ బాధలు తట్టుకోలేక ప్రేమ దేవుని బిడ్డలారా, నిజ నిజాలు చెప్తున్నాను. ఇక మా ఫ్యామిలీ అంతా ఎందుకురా నీకు ఆ బాధ, ఎవరికి లేని కష్టం నీకు ఎందుకురా, నువ్వు ఎందుకు పోరాడుతున్నావు, సత్యం సత్యం అని కూడా చెప్తున్నావు, నువ్వు యేసు దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నావు, నువ్వు చెప్పింది నిజమే వాస్తవమే, కానీ ఎవరు నమ్ముతారు? ఒక పాస్టర్ అంటూ నువ్వు కంకణం కట్టుకొని చెప్తున్నావు బాబు అని అన్నాడు. అన్న నిజం ఇదే కదా, మీరు కూడా సంఘాల్లో చెప్పండి, సత్యం చెప్పండి అన్న, బైబిల్లో ఉంది కదా, నీ లేఖనాలు తీసి చూపిస్తా కదా, నువ్వు దేవుడు అనే పదం ఒక్కడు చూపిస్తే దేవుని కుమారుడు అనే పదం 100 చూపిస్తా అంటే ఆయన అంటాడు తెలుసా? మీకు విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఇక్కడ 100 మంది పాస్టర్లు ఉన్నాము, 100 మంది పాస్టర్లు తీసుకొస్తా, యేసు దేవుని కుమారుడు 100 మంది ఒప్పుకుంటే నీ సాక్ష్యం గెలిచినట్టు, లేకుంటే ఒప్పుకోపోయారు అనుకో నీ సాక్ష్యం ఓడిపోయినట్టే. 100 వన్యలు ఒక వన్యను మింగేస్తాయంట. అంటే 100 మంది సాక్ష్యం ఒక సాక్ష్యం ఫెయిల్ చేస్తాయంట. అంటే నేను అన్నాను, మీరు దేవుడు అనే పదాన్ని ఒక్క పదాన్ని పట్టుకొని మీరు తపన పడుతారు కదా, నేను 100 చూపిస్తాను నమ్ముతారు. వాక్యం నమ్మడట ఆయన. సరే వాక్యం నమ్ముకుంటూ నమ్మిపోయి కానీ నేను ఒక మాట్లాడుతూ సమాధానం చెప్తాను చెప్పాను. దేవుడు ఆడనా మొగనా అని అడిగిన. వాళ్ళ సంఘస్థుడే నన్ను అడిగిండు, పాస్టర్ నిన్ను ఒక మాట్లాడుతా నాకు కూడా అర్థం కాలేదు, దేవుడు ఆడనా మొగనా అని అడిగిండు. మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా దేవుడు ఆడనా మొగనా చెప్పాలి. దేవుడు అనగా ఏమర్థమవుతాడు? మొగోడు అని అర్థమవుతుంది. మీకు విషయం చెప్తా, ఆడపిల్ల వచ్చిందాక ఏమంటారు? ఆమె వచ్చిందంటారు. మగపిల్లాడు వస్తే ఆయన వచ్చిందంటారు. ఒక లేడీస్ వచ్చిందాక ఆయన వచ్చిందంటే ఆయన కాదే వచ్చింది ఆమె అంటారు. అవునా కదా? అంటే ఇక్కడ పురుషులకు స్త్రీలకు భేదాలు కనపడతాయి. అంటే స్త్రీని ఈ విధంగా మాట్లాడాలి, పురుషుని ఈ విధంగా మాట్లాడాలని చెప్తారు, పర్వాలేదు. అదే పదాన్ని దేవునికి ఉపయోగిస్తారు. ఏమని? దేవుడు అనగానే ఎవరు? మగవాడు. అంటే ఇప్పుడు అన్యులు వాళ్ళ ఇష్ట దైవాన్ని పూజిస్తున్నప్పుడు వాళ్ళకు కూడా కనపడుతుంది. అంటే ఇప్పుడు శంకరుడు అనుకో, ఆయన మగ రూపంలో ఉంటాడు, పార్వతి ఉంది అనుకో, స్త్రీ ఆడపిల్ల రూపంలో ఉంటుంది. వాళ్ళని చూసి మనోళ్ళు కూడా ఏం చేశారు? శంకరుడు అంటే పురుషుడు కదా అని దేవునికి ఏం చేయదు, మొగోడు అని పేరు పెట్టారు. నిజంగా నేనన్నా, నువ్వు పాస్టర్వేనా, నీకు బైబుల్ తెలుసా, జ్ఞానం ఉందా అని అడిగినా. అంటే ఆయన అంటాడు, ఎందుకు లేదు జ్ఞానం, దేవుడు పురుషుడు అని అన్నాడు. చదువు, బైబిల్ చదువు, యోహాను సువార్త చదువు అని చెప్పిన. తీసి చూపిస్తే ఆయన అంటుండు,
నోరావని చూస్తుంది. దేవుడు ఎవరని చెప్పింది బైబిల్? ఆత్మ. ఎవడు ఆదికాండం చదివితే దేవుని ఆత్మ జలంలోపై అల్లాడుచుండెను. మన యోహాను సువార్త చూస్తే ఏమంటాడు? దేవుడు ఆత్మ అనుక. ఆ మాట ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత పరిచర్య చేస్తున్నప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? అమ్మా, దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పాడు. వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు, కరెక్ట్ సమాధానం చెప్పే సోమతి లేదు. కానీ నిందలు వేసేది మాత్రం నేర్చుకోరు క్రైస్తవులు. కనుక వీళ్ళే పతనమేది కాక సంఘాన్ని కూడా పతనం చేస్తారు. ప్రేమ బిడ్డలారా, ఎందుకొరకో తెలుసా? వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, ద్వేషిస్తున్న మాటలు విని 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 నా సహోదరుడు ఒకడుండు, ఇక నాకు ఓపిక లేక నేను అన్నాను, అన్నా ఈ క్రైస్తవ్యాన్ని వదిలేస్తా, నాకు వద్దు సేవ అని చెప్పిన. క్రైస్తవ్యాన్ని వదిలేస్తా. ఎందుకో తెలుసా? వాడు ఎలక్షన్లు పెడతానంటాడు. వచ్చి ఎలక్షన్లు ఎక్కడ పెట్టాలంట? చర్చి కాడ పెడతారంట. ఎలక్షన్లు ఎక్కడ పెడతారు? నిజం చెప్పండి. మీ ఊళ్ళో ఎలక్షన్లు మీ ఇంటి ముందర పెడతారా? ఏమన్నా స్కూల్లో పెడతారా? ఊరంతా ఎలక్షన్లు వేస్తే ఊరంతా కలిసి ఓట్లు వేస్తే ఎలక్షన్ అంటారా? ఈ చర్చిలు కూర్చొని వేస్తే ఎలక్షన్ అంటారా? ఊరంతా కలిసి వేస్తేనే ఎలక్షన్ అండి. నిజంగా ఎలక్షన్ లేదంటే నేనేమన్నా తెలుసా? ఇదిగో యేసుప్రభు దేవుడు అని ఒక డబ్బా పెడతాం, యేసుప్రభు దేవుడు కాదని ఒక డబ్బా పెడతాం. అది ఎక్కడ? చర్చి ముందర పెడతాం. ఇప్పుడు యేసుప్రభు దేవుడుగా దేవుని కుమారుడు అని చెప్పేటోళ్ళు ఎంతమంది ఉన్నాం? 20 మంది ఉన్నాం. దేవుడు అని నమ్మేటోళ్ళు 300 మంది ఉన్నారు. ఇప్పుడు 300 ఓట్లు అక్కడనే పెడతాయి కదా. నేనేమన్నా తెలుసా? ఊరు సెంటర్లో పెడతాం. సమాజానికి తెలిసి ఉండాలి కదా, ఎవరు ఎక్కడ వేస్తే అక్కడ వేసుకున్నాం. నిజంగా ఆలోచన చేయండి. ఎందుకొరకంటే ఓడో నీకు వచ్చిన రోగం క్యాన్సరు, నువ్వు చచ్చిపోయేటోని బ్రతికినవు, కానీ నువ్వు యేసుప్రభు దేవుడు కాదంటున్నావు కనుక ఏమైపోతావు? నీ కర్మ అంటే నీ చచ్చిపోతాను అర్థం. ఇంకొక ఆయన అంటే నన్ను ఏడిపిస్తుండు, వాడు బాగుపడాడు అని శాపనార్థాలు పెడతాడు చర్చిలో కూర్చొని. పాపా చర్చి పోయి వచ్చిన వాళ్ళు అంటారు, ఏముంటాయా రోజు ఆదివారం వాక్యం చెప్పడం చెప్పాడు, కానీ మీ పేరు తలుచుకొని ఏడుస్తుంటారు చర్చిలా. మేము ఆ బాధ తట్టుకోలేకపోతున్నాం. తర్వాత మా ఫ్యామిలీ కూడా అక్కడ కొంతమంది పోతారు, వాళ్ళు బాధపడుకుంటూ వస్తారు, పోయినప్పుడులా దుఃఖపడుకుంటూ వస్తారు. ఎందుకో తెలుసా? అక్కడ నేను సహోదరు రక్త సంబంధిని కనుక వచ్చేటివన్నీ నాకే కనుక మాటలు. ఇంతవరకు ఆరోగ్యం బాగలేనోడు ఈయన నోటుకుంటూ చెప్పిస్తే ఏమైపోతారో? యేసుక్రీస్తు అంజూరపు చెట్టును చెప్పిస్తే క్షణంలోనే మాడిపోయింది. ఏమైపోయింది? అంజూరపు చెట్టు క్షణంలోనే మాడిపోయింది. ఒకవేళ మా తమ్ముని కూడా అయ్యగారు చెప్పిస్తున్నా కనుక మాడిపోతాడేమో అనుకుంటు, కానీ చిగురింపజేసేది ఎవరండి? దేవుడు. కనుక ఈ బాధలని తట్టుకోలేక నేను అన్నాను, సహోదరుడా అయ్యా ఎక్కడున్నావు? సత్యాన్ని తీసుకొచ్చి నాకు అంటు కట్టించావు, ఆ సత్య సంబంధిని నాకు పరిచయం చేశావు, కానీ ఈరోజు ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా, ఈ నిందలు తట్టుకోలేకపోతున్నా, ఈ క్రైస్తవ్యాన్ని గుడ్ బై చెప్దాం అనుకున్నాను. అన్నాను, నేను వదిలిపెడతాను, నాకు వద్దు. ఏమండి, అన్యుడు నయం, అన్యుడన్నా ప్రేమిస్తాడు. దేవుడు అంటే అన్యుడికి భయం ఉంది, కానీ క్రైస్తవులకు భయం లేదు తెలుసా? ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిండు, శత్రువును సైతం ప్రేమించమన్నాడు. మళ్ళీ ఏం చెప్తారు తెలుసా అండి? తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే, మరి ఒప్పుకోట్రా వీళ్ళు? తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి అని చెప్తారు. నీ తండ్రి ఉన్నాడు, ఆయన కుమారుడని యేసుక్రీస్తుని ఒప్పుకుంటే మీ విరోధులు అంటారు. నిజం చెప్పిన వాళ్ళు. ఈ మాట చెప్తే నాకు అనిపించింది, ఒక సామెత గుర్తొచ్చింది. చిన్నతనంలో పెద్దోళ్ళు మాట్లాడేది, అది నేను మాట్లాడకూడదు కానీ గుర్తు చేస్తున్నాను. అని చేసినమ్మనో రచకెక్కిందంట, ఏం చేయనమ్మా బదనామైందంట. అర్థమైందా? నిజంగా నిజం చెప్పినోడు నీచుడైపోయాడు, అసత్యం చెప్పినోడు రంకెలేస్తారు. నిజంగా మీరు ఆలోచించాలి ప్రేమ దేవుని బిడ్డలారా. ఆ మాటలు విని నాకు క్రైస్తవ్యాన్ని వదిలేస్తే బాగుండు అనిపించింది. నేను వదిలేస్తాను అనుకొని సిద్ధపడి ఉన్నాను తెలుసా. సంఘం ఉంది ఇక్కడ, చర్చి కట్టాను. ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం, ఈ మాటలు నేను పడలేను, ఈ దేశాలు నేను పడలేను, ఇవన్నీ నా వల్ల కాదు, నేను వదిలేస్తే బాగుండు తండ్రి అని నేను ప్రయత్నం చేశాను. నిజంగా చెప్పాలంటే పాపం నా భార్య వదికి బాధపడుతుంది. నిజంగా చెప్పాలంటే ఆ సమయంలో నా భార్య సపోర్ట్ చేస్తుంది, నా కొడుకు సపోర్ట్ చేస్తుంది. దేవుడికి స్తోత్రం. నా పెద్ద కొడుకు ఎంతో కొంత వాక్యం తెలుసు, వాడు కూడా చర్చిస్తుండు. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను పర్లేదు, మావాడు కూడా చర్చించడానికి బాగానే ఉన్నాడు, బాగా చదువుకున్నాడు కదా, చదువుకుంటున్నాడు కదా, ఇంకా రాబోయే దినాల్లో ఇంకా మంచిగా తయారు చేయాలి, మంచిగా చేస్తే బాగుంటుంది అని ఆలోచన. తర్వాత ఆయన నాకు ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినో తెలుసా? హేతువు లేని శాపం ఎప్పటికీ నీకు తాకదు, దేవుని ఎదుట నువ్వు పాపం చేస్తేనే శాపం తాకుతుందని చెప్పేసిండు. అప్పుడు నేను ఆలోచన చేసి నిజంగా నాకు విరక్తి కలిగింది. తర్వాత నేను ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుతాడు. ఒక మాట చూద్దాము, చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. 5-6 వచనాలు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. ఒకసారి ఒక వ్యక్తి, నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాం. అంటే మా తమ్ముడు ఒక ఆయన బండి తీసుకొని పోతుంటే ఏరాయనకు తలిగి దెబ్బలు తలిగినాయి. ఆ బండి పోలీస్ స్టేషన్ కాడ పంచాయతీ పెట్టిర్రు. మాట్లాడడానికి అన్న నువ్వు కూడా రా అన్న అంటే వెళ్ళాను. అక్కడ నిలబడితే అక్కడ చర్చిస్తుంది పోలీస్ స్టేషన్లో ఆయన నాతో చర్చిస్తూ,
యేసుప్రభు దేవుడు కాదు దేవుని కుమారుడు యేసుప్రభు దేవుడు అని పలికిపోయాలని అక్కడ అన్నిని పిలిచిండు. అన్నిని పిలిచి అన్నంతో అంటుండు, ఇక రావా యేసుప్రభు దేవుడా కాదా అంటే అన్నిడికి ఎవరికంటే రాయని దేవుడు అంటాడు, రప్పని దేవుడు అంటాడు. అవునా కాదా? నిజం చెప్పండి. రాయని దేవుడు అంటాడు, రప్పని దేవుడు అంటాడు. నువ్వు కాదంటే నీ మీద కొడతాం కూడా వస్తాడు. అని పట్టుకొని యేసుప్రభు దేవుడా కాదు చెప్పంటే, అవును దేవుడే. ఎవరు కాదన్నారు? ఇప్పుడు ఆయన రాములు వారి దేవుడు అంటే అంజన దేవుడు. నువ్వు నమ్ముతావా? నమ్మను. ఎందుకు అని అడగాలి? అంటే బైబిల్ అడితే చెప్పదా? చూడండి, ఎవరు సంబంధులు అంటే వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుతారు. లోకం వారి మాట. ఎందుకో తెలుసా? ఈరోజు క్రైస్తవులుగా మనకు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పడానికి గల కారణం ఏం తెలుసా? అన్యులు కూడా ఏమంటారు? విష్ణు, ఈశ్వర, బ్రహ్మ సృష్టికర్తలు మాకు ముగ్గురు దేవుళ్ళు అంటారు. మా చిన్నతనాన్న నేను యేసుప్రభు నామముకు మా నాన్న చెప్పేటోడు. వాయుదేవుడు, అగ్నిదేవుడు, సూర్యుడు దేవుడు, చంద్రుడు దేవుడు, వానదేవుడు, గాలి దేవుడు, వీరందరూ దేవుళ్ళు, వీళ్ళని సృష్టించిన వాళ్ళు విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురు అని చెప్పేటోళ్ళు. ఈ చెప్పినప్పుడు నాకు అనిపించింది క్రైస్తవులు కూడా ఎడతారని తెలుసా? ఎందుకంటే మొదటి నుంచి సత్యం తెలుసుకొని సత్యంలో బ్రతికిన వాళ్ళమైతేనో దేవుడు ఒకడని ప్రకటించగలుగుతాం. కానీ మనకు సత్యం తెలియదు కదా. అన్యుల్లో నుంచి అన్య కుటుంబాల నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చినా కనుక క్రైస్తవ్యంలో కూడా ముగ్గురు కనబడుతున్నారు కనుక మనకు కూడా సృష్టికర్తలు ముగ్గురు, మనకు కూడా ముగ్గురే వాళ్ళ దక్క అనే భావనలో వెళ్తున్నాం. ఒక మాట చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. మలాకి రాసిన గ్రంథము మలాకి 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట, చాలా చక్కటి మాట ఉంటుంది. క్రైస్తవులకి ఇది ఎందుకు అర్థం కాలేదు నాకు కూడా తెలియదండి. దయచేసి బైబిల్ తీయండి అందరు. చూడండి, మనకందరికీ తండ్రి ఒకడే కాదా? మలాకి రాసిన పుస్తకము 2వ అధ్యాయం 10వ వచనము. మనందరికి తండ్రి ఒకడే కాదా? ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా? చాలు. ఏమంటున్నాడు? మనకు తండ్రి ఒకడే కాదా? ఎంతమంది ఉంటారు తండ్రులు? మీకు విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి. మా నాన్న ఇంటి దగ్గర ఉంటాడు, ముసలోడే, అందంగా ఉండడు, కానీ నేను ఆయనే మా తండ్రి అని చెప్పుకుంటా. ధనవంతుని చూసి మా తండ్రి అని చెప్పుకోను, అందగాన్ని చూసి మా తండ్రి అని చెప్పుకోను. ఎట్టున్నా మార్కన్నా నేను ఒకరోజు ఇద్దరం బైక్ మీద వెళ్తుంటున్నా, అన్న మా నాన్న ఆయన చూపించా, ఆయనేనా మీ నాయన అంటున్నా, ఆయనే మా నాన్న, ఆడ కూర్చుని చూడన్నా. ఎందుకు? ఎవరైనా నా తండ్రి జన్మనిచ్చిన తండ్రి కనుక ఆయనే చెప్పుకుంటాను. నన్ను పుట్టించిన తండ్రి ఒకడే అని మలాకి ప్రవక్త రాస్తూ ఉన్నాడు. ఏమంటాడు? మన అందరికీ తండ్రి ఒకడే కాదా? మనకు ఎవరంట? ఒక్కడే దేవుడు మనల్ని పుట్టించలేదా? ఏమండి ఎక్కడ మర్చిపోతున్నారు? ఆ ఒక్క దేవుని పరిచయం చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి నేను దేవుని కుమారుణ్ణి అన్నందుకే కదా యేసుక్రీస్తుని సిలువేసి చంపింది. ఎందుకు చంపారు? వాడు దేవదూషణ చేయించున్నాడు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కనుక ఇదని చంపవలెను అని చెప్పారు. యేసుక్రీస్తు ఒక ప్రమాణం పెడతారు. మన మత్తయి సువార్త 26:62 వచనం ఉంటుందన్నమాట. అక్కడ అంటారు, దేవునితోడని నీకు ఆనబెడుతున్న ప్రమాణం చేయి అంటే నువ్వు దేవుని కుమారుడు అని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని నువ్వు ప్రమాణం పెడుతున్నావు చేయమంటే మీరు అన్నట్లే అని అంటాడు. ప్రమాణాన్ని నేనేం చేస్తున్నాను? స్వీకరిస్తున్నాను, నేను దేవుని కుమారుడే. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి? ఈ సాక్ష్యాలని చెప్పినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా నమ్మట్లేదు. తర్వాత అదే 6వ వచనం చదవండి. యోహాను పత్రిక ఉంది కదా, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వారం గనుక మా దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. నిజంగా దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఈ మాట బాగా బలపరిచిందని నేను నిజంగా యథార్థంగా దేవుడి సన్నిధిలో చెప్తున్నాను. క్రైస్తవ్యాన్ని వదిలేసి క్రైస్తవులు ద్వేషిస్తున్న మాటలు, దూషిస్తున్న మాటలు, మీకు విషయం చెప్పాలంటే కులాలు వేరు చేసే కాడికి వచ్చింది. ఒక్కొక్క కుల కులమే వేదాలు వేరు చేశారు. నేను ఆఖరికి అన్న మాట అని తెలుసా? మా వాళ్ళు అన్నారు, రే అంత దూరం అయిపోతుర్రా, మీరు యేసుప్రభు దేవుని కుమారుడు అని చెప్తున్నారు కదా, దూరం అయిపోతున్నారు. మా వాళ్ళు మా ఫ్యామిలీ అని తపన పడుతుంటే నేనేమన్నాను తెలుసా? ఇక్కడ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని 20 మంది నమ్ముతున్నాము. 20 మంది నమ్మితే చాలు, 20 మందిలో నేను చచ్చిపోగానే 20 మంది వచ్చి నన్ను సమాధి చేస్తే చాలు అన్నాను. 20 మంది తీసుకుపోయినా సమాధి చేస్తే చాలు. అక్కడ మా మేనత్త కొడుకు ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే మేమందరం కొన్ని డబ్బులు వేసుకొని పాపం గరీబోళ్ళు లేరని ఒక 5-6 నెలలు చర్చికి వచ్చిన తర్వాత చచ్చిపోతే అతను పెట్టెలో తీసుకుపోయి సమాధి చేస్తే అది కూడా బేసిక్ చేసుకొని మాట్లాడతారు. ఏమని తెలుసా? అసలు బాప్తిజం తీసుకోవడానికి పెట్టెలో పెట్టొచ్చా? ఇప్పుడు పెట్టెకు బాప్తిజం సంబంధం ఏముంది? ఎవడు పెట్టే పరలోకం తీసుకెళ్తా? ఎవడు పెట్టెలు పెట్టాలి? దేవుడు పర్మిషన్ ఏమైనా కావాలన్నా? ఈయన పర్మిషన్ కావాలన్నా? ఎవరు పర్మిషన్ కావాలి పెట్టెలు పెట్టడానికి? పెట్టంటే మీ అందరికి తెలుసు కదా, సమాధి పెట్టే. ఇక చూడండి, బాప్తిజం తీసుకోనని పెట్టెలు పెడతారా అని ఆ చర్చిలో బొబ్బలు పెడుతుంటే అవు ఇదే విచిత్రమో ఇదో విచిత్రం అని వాళ్ళు కాకులు కదా. ఒక క్యావ్ అన్నదనుకో, ఏమో కొంపకు మన అందరికి నష్టమే జరిగినట్టు కావు 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 అంటుంటే ఏగలేని పరిస్థితులు. ఆ బాధలు నిజంగా బాధలు తట్టుకోలేక నాకు అన్ని గుర్తులేవు అని కొన్ని చెప్తున్నాను. ఒక కనీసం 5 సంవత్సరాల గోస అనుభవించడం. ఎక్కడైనా మ్యారేజ్లు అయితే పెండిలో పోతే ఎలా కూర్చుంటారు అంటే దొంగతనం చేసిన ఖైదులకు కూర్చునేటోళ్ళు ఆ పెండిలో పోతే ఇలువ లేకుండా. ఎందుకో తెలుసా? వాళ్ళు మంచోళ్ళు కాదు, సపరేట్ ముగ్గురం ఒంటరి కూర్చుంటే
అందరు మమ్మల్ని దృష్టిలో ఎందుకో తెలుసా? వాళ్ళు ఎందుకు స్టేజ్ మీద పిలవారంటే వాళ్ళు ఎవరు తెలుసా? దొంగలు. ఏమంటే యథార్థంగా చెప్తాను, దేవుడు తను ఏ దొంగతనం చేయలేదు, నిజమే చెప్తాను బైబిల్ పట్టుకొని. మేము పనిచేసే కాడ కూడా నిజాయితీ చేస్తాము, మీ ఏ ఊళ్ళలో అయితే పనిచేస్తామో వాళ్ళతో నమ్మకంగా ఉంటాం. కానీ మా పేరేం తెలుసా? దొంగలను మాట్లాడు. స్టేజీల మీదకి ఒకసారి పాపం అన్న వచ్చిండు, స్టేజ్ మీదకి వచ్చి ఒక ఆయనకు సెకండ్ అయిపోతే చి దూరం ఎందుకు తెలుసా? యేసు దేవుని కుమారుడు అంటావు కనుక. చాలా బాధపడ్డాడు. ఎందుకు కింద పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 200-300 మంది, 400-500 మంది కూర్చుర్రు. ఎవడు క్రైస్తవ్యం ఏమైపోతుంది ఒకసారి ఆలోచిస్తారా? ఒక వ్యక్తిని నాశనాన్ని పంపించడానికి కంకణం కట్టుకొని సత్యాన్ని చెప్పిన అనగదొక్కడానికి ఎంత ప్రయత్నాలు చేస్తారో ఒకసారి ఆలోచించాలి ప్రేమ పిల్లారు. ఎందుకొరకో తెలుసా? ఆ బాధలు చాలా ఇబ్బందికరంగా జరుగుతున్నాయి, చాలా బాధలు జరిగినాయి. నేను అనుకున్నా నీ క్రైస్తవ్యాన్ని వదిలేసి నిమ్మలంగా నాకు ఈ క్రైస్తవ్యం వద్దు అని మా సహోదరుడు ఒక ఆయన ఉండు, ఏదైనా జర కష్టం వస్తే ఆయనకే ఫోన్ చేస్తా, ఆయనతో మాట్లాడా, అన్న నాకు వద్దా నీ క్రైస్తవ్యము, నేను వదిలేసి లోకంలో కలిసిపోయి హ్యాపీగా బతుకుతా. సంఘం ఒకటి కట్టినా, ఒక దిక్కు సేవ చేస్తున్నా, అక్కడ ఆ చర్చికి పోమని చెప్తా, ఆ సంఘం ఎవరికన్నా అప్పచెప్తా, నాకు వద్దు ఈ క్రైస్తవ్యం అని చెప్తే ఆయన అన్నాడు, తమ్ముడు అంత పని చేయకు, కష్టాలు వస్తాయి కదా అని చాలా మాటలు చెప్పిండు. తర్వాత అన్నకు కూడా భగవంతాస్ అన్న కూడా మాట్లాడుతున్నప్పుడు, అన్న ఈ బాధ లేదు అన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పిండు. వద్దులే అన్న అయితమే వస్తాయిలే అన్న, నన్ను కూడా తిడుతూలేరా, ఎంతమంది తిడుతురు, ఎంతమంది కామెంట్ చేస్తలేరు యూట్యూబ్లో మెసేజ్లలో, చేయండి అన్న, క్షమించే మనసు కలిగి ఉండాలని కొన్ని మాటలు చెప్పిన తర్వాత అప్పుడు కొంచెం మనసు ఏమండి మళ్ళీ దేవుని ఎదుకు వచ్చింది. చివరిగా ఒక మాట మళ్ళీ నన్ను బలపరిచిన మాట ఏంటంటే, ఒక మాట అదే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు చూద్దాం. నేను ముగిస్తానండి ఈ 2 మాటలు చెప్పి. మనము మనుషుల సాక్ష్యాన్ని అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు నమ్మలేదు గనుక. వీరంతా ఎవరంట? ఈ మాట గట్టిగా నన్ను బలపరిచింది. ఎందుకో తెలుసా? క్రైస్తవ్యాన్ని ఏమంటే ఒక్క వ్యక్తి సేవ చేసి వదిలిపెట్టాలనుకున్నట్టు ఎంత కష్టం వస్తుంది ఒకసారి ఆలోచించండి. డబ్బుల గురించి కాదు, ఏమంటే నాకు సంఘంతో ఇబ్బందులు వస్తున్నాయని కాదు, కానీ క్రైస్తవ్యంతో వస్తున్న మాటలు, క్రైస్తవ్యంతో వస్తున్న దూషణ మాటలు తట్టుకోలేని పరిస్థితుల్లో క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టాలనుకున్నాను. కానీ క్రైస్తవ్యాన్ని వదిలిపెడితే ఈరోజు పరిస్థితి ఎలా ఉండదో తెలుసా? భయంకరమైన పరిస్థితులు జరిగేవి. ఎందుకో తెలుసా? ఎందుకంటే క్రైస్తవ్యం ఒక ఋషి ఎరిగినోను కదండి. మళ్ళీ లోకంలో కలిసిపోయిన తర్వాత ఎట్టుంటుందో ఒకసారి ఆలోచించండి. నిజంగా నాకు దేవా నన్ను కాపాడినవు, నీకు స్తోత్రాలు తండ్రి, ఇంత కఠిన మనసు నాకు వచ్చిందా నిన్ను వదిలిపెట్టాలని అనుకున్నాను. ఈ మాట చదివిన తర్వాత అన్నాడు, వాళ్ళంతా ఎవరో తెలుసా? నన్నే అబద్ధికులు చేస్తారు. పుట్టించిన దేవుణ్ణి నన్నే. ఇప్పుడు మా నాయన దగ్గర పోయి నువ్వు నా తండ్రివి కాదు అంటే మా నాయన సంతోషపడతారు కదా? చెప్పండి ఎవరన్నా. మా నాన్న దగ్గరికి పోయి నువ్వు మా తండ్రి కావు నాకు తెలుసా అన్నానుకో అంటే మా అమ్మ చెడ్డదనా? అంతే కదా, మా అమ్మ చెడ్డదానే కదా. నేను మొట్టమొదటి చెప్పిన మా అయ్య అందగాడు కాదు, ధనవంతుడు కాదు, ఏడవున్నా మా నానే అని చెప్పుకుంటా. అందగాని పట్టుకొని ఈయన మా తండ్రి అని చెప్పను, ధనవంతుడు సార్ నా తండ్రి అని చెప్పను. కానీ నన్ను పుట్టించిన దేవుడిని మన దేవుని మనం నమ్మకుంటే, నేను అబద్ధికం చేస్తే నీకు దేవుడు పరలోకం ఎలా ఇస్తాడు? నిన్ను పుట్టించిన దేవుడిని నువ్వేం చేస్తున్నావట? అబద్ధికం చేస్తున్నావు. జాగ్రత్తగా, భయంకరమైన శిక్ష పొందే కాలం వస్తుంది. నోరుందని ద్వేషించడం కాదు, పాలవాడు ఉన్నారని మాట్లాడడం కాదు, సంఘం ఉందని బిల్డాప్లు కొట్టడం కాదు. సంఘం నిత్య జీవం ఇవ్వదు, వాక్యం మాత్రమే నిత్య జీవం ఇవ్వగలదు. వాక్యాన్ని నమ్మాలి. అందుకే నేను చెప్తుంటా ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఒకసారి వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు మీరు పరిశీలన చేయండి. ఎందుకో తెలుసా? నేను ఏ 2 ప్రాంతాల సేవ చేస్తున్నా, 2 ప్రాంతాలలో నాకు ఒక సంవత్సరం నుంచి ఆగిపోయినాయండి మాటలు. భయంకరమైన మాటలు, భయంకరమైన చేతలు. ఎవడో ఒక వీడియో మాట్లాడితే ఆ వీడియో మీద కామెంట్ చేసే తెలుసా? మా సంఘస్థులు పాపం సీరియస్ అయ్యి ఇక ప్రాబ్లం అవుతుంది. మంచి అమాయకులు, మావులు అమాయకుల కోపం వచ్చిందని చూడదు ఎట్లా మాట్లాడుతారు, ఎలాంటి ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అర్థం కాదు. కామెంట్ చేయడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం. కానీ అయినా మేమేం మాట్లాడలేదు. దేవుడికి స్తోత్రం. దేవుడిచ్చిన మనసుతో ప్రేమించడం, దేవుడిచ్చిన మనసుతో సత్యాన్ని చెప్పినాం. ఎవరు ద్వేషించలేదు, ఎవరు తిట్టలేదు. వాక్య విషయంలో మాత్రం ఖండించడం. అది ద్వేషించడం కాదు, తప్ప అనడం ద్వేషించడం కాదు, ప్రేమించడం. అంతేకాదు తప్పు చేసినప్పుడు మనల్ని ఎవరైనా గద్దించడానికో వాళ్ళు మనల్ని ఖండిస్తారు తప్ప ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవాలి. అందుకని బైబిల్ ఏమని చెప్పింది? ఏమని చెప్పిందండి? మేలుగోరే స్నేహితుడు గాయం చేసును, పగవాడు ఏం చేస్తాడంట? లెక్కలేని ముందు. దేవుడు ఎప్పుడు ఏది అబద్ధం చెప్పడు, నిజమే చెప్తాడు. కనుక గాయం చేస్తున్నట్టే నువ్వు చేసే తప్పు అని బోధిస్తున్నట్టే నిన్ను ప్రేమించే. కనుక ఈ సమాజం అంతా ఎవరిని అబద్ధికం చేస్తున్నట? దేవుణ్ణి అబద్ధికం చేస్తుంది.
కనుక దేవుని అబద్ధికుని చేసే స్థాయికి దిగదారిరు ఈ క్రైస్తవ్యం. కనుక దీనికి పెట్టిన టైటిల్ ఏందండి, అర్థం కాని బోధలో అర్థమవుతుంది ఎవరు, క్రైస్తవులే. ఇలా సెంటిమెంట్ ఏమిటో తెలుసా, మాకు ఈయన చిన్నప్పటి నుంచి వచ్చిండయ్యా, నాకు బాప్తిసం ఇచ్చినోడు పరలోకం ఇస్తాడు. ఆ బాప్తిసం ఎవరైనా ఇవ్వచ్చు. ఏమండి, పోతూ నాకు 10 మంది కలిసి ఒక బాప్తిసం ఇచ్చి పోవచ్చు, దేవుడు నాకు అధికారం ఇచ్చి ఇస్తా. మరి బాప్తిసం ఇచ్చిన తర్వాత పరలోకం ఇచ్చే అవకాశం నాకు అడుందా? ఏమన్నా కొంచెమన్నా జ్ఞానం ఉండదా విశ్వాసాలు కూడా? ఏమంటే ఈరోజు అంతా చదువుకుంటున్నాను, ఆ రోజుల్లో చదువుకున్నాను కనుక బైబిల్ సరిగా చదివినో లేరు. ఈరోజు అంతా చదువుకున్నోలే కదా, బైబిల్ చదవచ్చు కదా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం. ఎందుకొరకంటే క్రైస్తవ్యమే దేశించడానికి తయారవుతుంది. కనుక ఏ క్రైస్తవుడు దేశించినవాడు పరలోకం వెళ్ళాడు. గద్దించిన వాడు మాత్రం వెళ్తాడు, ఖండించిన వాడు మాత్రం వెళ్తాడు. కానీ ద్వేషించిన వాడు, తిట్టిన వాడు, ఏమంటే నిందలేసేవాడు పరలోకం వెళ్ళనే వెళ్ళాడు. ఇది క్రైస్తవులందరూ తెలుసుకోవాలి. కొన్ని మాటలు దేవుడు